నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో మరొకసారి ఎదురు దెబ్బ తగిలిందా అంటే తాజాగా వచ్చినటువంటి ఒక తీర్పుతోటి మాత్రం అవుననేటువంటి సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏమిటా తీర్పు, ఏ అంశంలో వచ్చింది అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెలువరించినటువంటి ఒక తీర్పు, అదైతే కనుక ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగానే కనిపిస్తుందన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున న్యాయ వర్గాల నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి, ముఖ్యంగా దళిత సంఘాల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట. మరి ఏ కేసులో వచ్చింది అంటే అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితుల పైన ఏ విధమైనటువంటి దమనకాండ చేస్తూ ఉన్నాడు. ఆ దమనకాండలో భాగంగా దళిత యువకుడైనటువంటి వరప్రసాద్ పైన ఎలాంటి దాష్టికానికి వైసీపీ నాయకులు ఒడిగట్టారు అన్నది అందరికీ తెలిసిందే. ఆ అంశంలో ఈ రోజున ఏదైతే గడిచిన 4 ఏళ్లుగా కూడా మౌన పోరాటం చేస్తున్నాడు, ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాడు దళిత యువకుడైనటువంటి వరప్రసాద్. ఆ వరప్రసాద్ పోరాటానికి ఈ 4 ఏళ్ల తర్వాత ఈ రోజునైతే గనక ఒక ఫలితం లభించినట్లుగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే శిరోముండనం కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు 4 ఏళ్లుగా కూడా తమ పై నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఆ రోజున ఈ కేసుని విచారణ చేసి అసలు నివేదిక ఇవ్వాలి అంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తే ప్రభుత్వం గడిచిన 4 ఏళ్లుగా కూడా ఎక్కడా పట్టించుకున్నట్లు వ్యవహరిస్తూ ఉండడంతో హైకోర్టు కూడా విసిగిపోయి ఆ రోజున ఈ విచారణ పైన స్టే విధించింది. ఈ విచారణ పైన విధించినటువంటి స్టేని ఈ రోజుకి అయితే గనక ఏదైతే హైకోర్టు కొట్టివేసింది, ఆ స్టేని తొలగిస్తూ ఏదైతే నిందితులు వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఉందో ఆ క్వాష్ పిటిషన్ని ఈ రోజున డిస్మిస్ చేశారు, అంటే కొట్టేశారు. దీంతో అయితే గనక ఈరోజు వెలువరించినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు దళిత వర్గాలకి, అంటే దళితులకి ఒక విజయంగా అయితే కనిపిస్తూ ఉంది. మరి వరప్రసాద్ పట్ల జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ చేసినటువంటి దాష్టికాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే కేవలం తమ గ్రామంలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణా, ఇసుక దోపిడీ ఏదైతే ఉందో ఆ ఇసుక దోపిడీని వరప్రసాద్ ప్రశ్నించాడు. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కోపం వచ్చింది. నువ్వేంటి ఒక దళితుడు అయ్యుండి మమ్మల్నే ప్రశ్నిస్తావా, ఇంత ధైర్యమా నీకు అంటూ అతని పైన ఒక దాష్టికానికి ఒడిగట్టారు. ఒక దళిత యువకుడి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు ఒక దాష్టికానికి ఒడిగట్టారు. ఈ క్రమంలోనే వరప్రసాద్ని పోలీస్ స్టేషన్కి రప్పించి పోలీస్ స్టేషన్లో పోలీసులందరినీ అడ్డం పెట్టుకుని పోలీసుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి దేశ చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి ఒక ఘటన, ఒక దళిత యువకుడికి పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం తమ చేతిలో ఉందన్నటువంటి మదంతో శిరోముండనం చేయించారు. ఆ క్రమంలో ఎన్నో విమర్శలు వచ్చినాయి. ఎంతోమంది దళిత సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో ఖండించినాయి. కేవలం దళిత సంఘాలే కాదు, ప్రతిపక్షాలు, ప్రజలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ విధమైనటువంటి చర్యలు మా చరిత్రలో ఎన్నడూ చూడలేదు, ఇలాంటి చర్యలకు ఒడిగట్టినటువంటి నిందితుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తూ నిరసనలు కూడా తెలియజేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఏం చేసింది? ఎక్కడైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజానగరం ఎమ్మెల్యే దీని వెనకాతలో ఉన్నట్లుగా ఇసుక దోపిడీ అంతా చేయిస్తుందంతా కూడా అతనే అన్నటువంటిది అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం చూసాం మనం. మరి ఎక్కడైనా కూడా ఈ విధమైనటువంటి దాష్టికానికి ఒక దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో అధికార బలం ఉందని చెప్పేసి శిరోముండనం చేయిస్తే అతని ఆత్మాభిమానాన్ని చంపే విధంగా, అతని గౌరవాన్ని కించపరిచే విధంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా చర్యలు తీసుకున్నారా అంటే ఎక్కడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆ రోజున ఏదో తూతూ మంత్రంగా చిన్న విచారణ చేపడతాము అంటూ ఏవో ప్రకటనలకే పరిమితమైంది. ఇక ఆ తర్వాత ఈ అంశాన్ని రామ్నాథ్ కోవింద్, ఆనాటి రాష్ట్రపతి, ఆయన దృష్టికి తీసుకెళ్లాడు దళిత యువకుడైనటువంటి వరప్రసాద్. ముఖ్యంగా ఏదైతే తాను ఎంత పోరాటం చేస్తున్నా ప్రభుత్వం సహకారం లేకపోవటం, ఎక్కడా కూడా తనకి న్యాయం జరగట్లేదు అన్నటువంటి ఆవేదనతోటి రాష్ట్రపతి, ఎందుకంటే దేశానికే ప్రథమ పౌరుడు కాబట్టి ఆయనకు ఒక లేఖ రాశాడు. నాకు ఏ విధమైనటువంటి న్యాయం జరగట్లేదు, నాకు ఇంత అవమానం జరిగింది, ఒక దళితుడైనటువంటి నన్ను
ఈ విధంగా పోలీస్ స్టేషన్లో అంతమంది సమక్షంలో ఒక అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి పాపానికి శిరోముండనం చేసి నాకు ఇంత అవమాన భారాన్ని మిగిల్చారు. ఈ అంశంలో నేను ఎన్ని పోరాటాలు చేస్తున్నా నా పోరాటానికి తగిన ఫలితం అంటే నాకు న్యాయం ఎక్కడా దక్కడం లేదు, కాబట్టి నేను నక్సలైట్లో కలిసిపోతాను, నాకు అందుకు అవకాశం కల్పించండి అంటూ రాష్ట్రపతికి తన మొర పెట్టుకుంటూ ఒక లేఖను రాస్తే ఆనాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు కూడా ఈ అంశం పైన స్పందించారు. ఒక దళితుడి పట్ల ఈ విధంగా ఇంత అమానుషంగా ఇంత అమానవీయంగా ప్రవర్తించడం సరైనటువంటి చర్య కాదు. వెంటనే బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘటనకు సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా సత్వరమే చర్యలు తీసుకోవాలి అంటూ రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. అప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా కూడా చలనం వచ్చినట్లుగా ప్రవర్తించలేదు. కేవలం తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టి ఆ కేసులో కూడా ఎక్కడా విచారణ జరగకపోవటం, ఆ కేసు పైన ఎన్నోసార్లు హైకోర్టుకు వెళ్తూ ఏదైతే న్యాయస్థానాల్లో వరప్రసాద్ తన పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తే ప్రభుత్వం అలసత్వమో లేదంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటమో ఎక్కడైతే ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉండడం వల్ల ఈ కేసులో విచారణ ఎక్కడా ముందుకు సాగనటువంటి పరిస్థితి. న్యాయస్థానం నేరుగా ఏదైతే ఈ కేసు పైన విచారణ చేసి ఒక నివేదిక ఇవ్వండి, ఈ విధంగా ఒక దళితుడి పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడం సరైంది కాదు కదా అని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తే మరి ఆ రోజున వాళ్ళకి సహకరించింది పోలీసులే కదా. ఆ పోలీసుల మీదే కేసులు పెట్టి చర్యలు తీసుకుంటే మరి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎక్కడ పోలీసులు సహకారాన్ని అందిస్తారు? అందుకని చెప్పి బాధ్యులుగా మరి పోలీసుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాగ శిరోముండనాలు చేయిస్తూ ఉంటే మరి పోలీసుల పైన కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకంటే చట్టం ఏమిటి అన్నటువంటిది వాళ్ళకి తెలుసు కదా. మరి ఆ చర్యలు తీసుకుంటే ఎక్కడ పోలీసుల నుంచి తమకి రాబోయేటువంటి రోజుల్లో సహకారం అందదో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం న్యాయస్థానాలకి అందించాల్సినటువంటి నివేదిక విచారణ జరిపిన తర్వాత ఇవ్వాలి కదా. ఎక్కడ విచారణ చేపట్టకుండా ఎలాంటి నివేదికలు తయారు చేయకుండా ఈ కేసు విషయంలో నిందితులంతా వెళ్ళి మా మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలి అంటూ క్వాష్ పిటిషన్ వేయటం, ఈ రకమైనటువంటి పరిణామాలన్నీ చూస్తూ ప్రభుత్వం తాలూకు అలసత్వానికి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి అంత నిర్లక్ష్యానికి విసిగి వేసారిపోయినటువంటి న్యాయస్థానం కూడా ఆ రోజున ఈ విచారణ పైన ఈ కేసు పైన స్టే విధించింది. కేసు విచారణ పైన దాంట్లో ఏదైతే ఈ వ్యక్తి వరప్రసాద్ అనేటువంటి దళిత యువకుడు ఆవేదన చెంది దీనిపైన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి లేఖ రాయటం, మళ్ళీ ఆయన నుంచి స్పందన వచ్చిన ప్రభుత్వం నుంచి ఎక్కడా స్పందన లేకపోవటం, ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకుంటూ గడిచిన 4 ఏళ్లగా కూడా ఇప్పటికీ ఆ కేసు విచారణ ఎక్కడా ముందుకు సాగనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా ఈ కేసు ఈ రోజున న్యాయస్థానం ముందర మళ్ళీ విచారణకు వచ్చింది. విచారణకు వచ్చినటువంటి క్రమంలో వరప్రసాద్ తరఫున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది ఆయన హైకోర్టుకి ఏదైతే గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా క్వాష్ పిటిషన్ని కొట్టివేయాలని, దళితుల పట్ల సమాజంలో ఇంత చిన్నచూపు పనికిరాదని, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అలాగే ఇందులో పాత్రదారులైనటువంటి పోలీసులు కూడా, ఎందుకంటే తమ వంతు పాత్ర వాళ్ళు పోషించారు కాబట్టి వీళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తోంది. కాబట్టి ఏదైతే నిందితులు వేసినటువంటి క్వాష్ చేయాలి అంటూ వాళ్ళు వేసినటువంటి పిటిషన్ ఉందో ఆ పిటిషన్ని కొట్టివేయాలి అంటూ కూడా వరప్రసాద్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు తమ వాదనలు